హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి మ్యాజిక్. ఆ రోజు మేమైతే గృహప్రవేశానికి వెళ్ళామండి. వాళ్ళైతే ఇలాగ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. గ్లాస్ జార్స్ చాలా బాగున్నాయి కదండి. ఇలా 2 వచ్చాయి. పైన క్యాప్ సెపరేట్గా వచ్చేస్తుంది. మనం ఇందులో పచ్చళ్ళు వేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, ఏమైనా డ్రై ఫ్రూట్స్ లాంటివన్నీ వేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం గ్లాస్ జార్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు మేము ఇంకొచ్చేసి పడుకుని నైట్ ఇంక పిల్లలకి మళ్ళీ వంట చేయాలి కదండి. వంట చేయడానికి అని చెప్పేసి రైస్ పెట్టాను. రైస్ అంతా ఉడికిపోయింది. సరే అని చెప్పేసి నేను వారుస్తున్నానండి. పాప సడన్గా వచ్చేసింది. ఏంటని చెప్పేసి ఇలా చూసే లోపల నేను ఇక్కడ వదిలేశాను. మొత్తం గెంజుతో సహా రైస్ అంతా పడిపోయింది. నిజంగా కిందే పాప ఉందండి. నిజంగా నా మీద పడలేదు, పిల్లల మీద పడలేదు. లేదంటే బాబోయ్, తలుచుకుంటేనే నిజంగా చాలా భయం వేస్తుంది. నిజంగా వేడి వేడి వస్తువుల దగ్గర పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ రోజు నైట్ అయితే మేము ఇలా గ్రాసరీస్ తెచ్చుకుందామని చెప్పేసి మార్ట్కి వెళ్ళాము. ఇక్కడ అయితే చూసారా, ఆయిల్ రేట్ చాలా పెరిగిపోయిందండి. ఎవరైనా తెచ్చుకోవాల్సిన వాళ్ళు అయితే ముందుగానే తెచ్చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంట. ఆ రోజు పిల్లలకు వాటర్ బాటిల్ అవి తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఇదిగోండి, ఇక్కడైతే స్టీల్ బాటిల్ తీసుకున్నాను. పెద్ద బాటిల్స్ ఉన్నాయండి, కానీ పాప పైకి ఎత్తి తాగలేదని చెప్పేసి ఇలా చిన్న బాటిల్ తీసుకున్నాను. బాగుంది కదండి, క్యూట్గా ఉంది. నెక్స్ట్ ఆ రోజు అయితే చూసారా, ఆయిల్ చాలా చాలా పెరిగిపోయింది. నిజంగా చూసారా ఎంత రేట్ ఉందో. ఇక్కడైతే పిల్లల కోసం అని చెప్పేసి చాకోస్ తీసుకుంటున్నాను. మనకి మైదా అవి షుగర్ ఉండేదానికంటే ఇలా రాగి ఫ్లేవర్లో వస్తుందండి. రాగి బైట్స్ అని దొరుకుతాయి. అవి తీసుకున్నామంటే మనకి బాగుంటుందండి. పిల్లలకి ఇచ్చినా ఎప్పుడన్నా ఇస్తాం కాబట్టి అలా ఇచ్చినా సరే ప్రాబ్లం లేదు. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ చూసారా, పిల్లలు సడన్గా చూసి ఇంకా ఐస్ క్రీమ్ కావాలని నిజంగా చాలా ఇది చేశారు. ఇవన్నీ పిల్లలకే కనిపెడతాయి, మరి అదేంటో. చూసారా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. నిజంగా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి కదండి. కానీ మా హస్బెండ్ అయితే తీసుకోలేదు. బయట వేరేగా తీసుకుందామని చెప్పేసి పాపని కంట్రోల్ చేసి ఇక్కడ వచ్చేసి అరుణ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదండి. మనం ఎప్పుడన్నా ఇచ్చేది కూడా కొంచెం మంచిది ఇస్తే బాగుంటుందండి. ఇదిగోండి చూసారా, అరుణ్ ఐస్ క్రీమ్స్లో అయితే ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. మేమైతే చిన్న కోన్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఇలాగా కొంచెం దేవుడికి అని చెప్పేసి అరటిపళ్ళు, కొంచెం లిచ్చి తీసుకున్నాము. మీలో ఎంతమంది లిచ్చి తిన్నారు, మీకు ఎలా అనిపిస్తుందండి? టేస్ట్ అయితే ఎలా అనిపిస్తుంది? కొంచెం ఇవి నెక్స్ట్ అరటిపళ్ళు, నెక్స్ట్ కర్బూజా ఉంటుంది కండి, కర్బూజా కొంచెం తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా వచ్చేసే దారిలో మళ్ళీ స్టార్ ఫ్రూట్, నెక్స్ట్ వాటర్ యాపిల్ ఇవి కూడా కనిపించాయి. ఈ సీజన్లో బెస్ట్ ఫ్రూట్స్ అండి. సమ్మర్లో నిజంగా మనకి వాటర్ కంటెంట్ చాలా బాగుంటుంది. నిజంగా తినండి. వాటర్ మిలన్ కానీ ఇలాంటివి అయితే బాగా పిల్లలకి ఇస్తూ ఉండండి. నెక్స్ట్ ఇక్కడైతే మేము ఫ్లవర్స్ తీసుకున్నాము.